మేమే తీసుకొని పోతాం ఈ 15 మందిని అని చెప్పి వీళ్ళే పోలీసులు బండ్లో ఎక్కించుకొని వీళ్ళని తీసుకొని పోయి తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్న చోట, మనుషులు ఉన్న చోట ఇడిచిపెట్టేసి వచ్చేసినారు. అంటే వాళ్ళను కొట్టమని, దౌర్జన్యం చేయమని, రానియకుండా చేయమని చెప్పి పోలీసులు. అయినా కానీ వెనకాల మన జీపులు ఫాలో అవుతూ ఉన్నాయి కాబట్టి వెంటనే వాళ్ళని ఎక్కించుకొని మళ్ళీ తీసుకొని పోయేసరికి కౌంటింగ్ హాల్లోకి పోయేసరికి మన ఎమ్మెల్యే అభ్యర్థిని లోపలికి పంపించరు. మన ఎమ్మెల్యే అభ్యర్థి రారు, కానీ వాళ్ళ మనుషులందరూ లోపల ఉంటారు. అక్కడ ఇంకా నకిలీ వార్డు మెంబర్లతో ఐడి కార్డులు క్రియేట్ చేసి ఎన్నికల అధికారి లాస్ట్కి అది నకిలీ, ఇవి మేము ఒప్పుకోము అని చెప్పి చెప్తే ఎన్నిక వాయిదా జరిగింది. అది రెండో రోజు మళ్ళీ ఎన్నికకి పిలిచినారు. రెండో రోజు మళ్ళీ ఎన్నికకి వెళ్ళిపోతే రెండో రోజు ఏమంటాడు, ఎన్నికల అధికారికి గుండెపోటు అంట. మళ్ళీ వాయిదా. బలం లేనప్పుడు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఎన్ని ఎగ్జాంపుల్స్ ఏదైతే చూస్తూ ఉన్నాం. ఇంకో చోట తుని నియోజకవర్గం 30కి 30 మనమే గెలిచాం. మరి వీళ్ళ దగ్గర నెంబర్లు ఎక్కడున్నాయి, బలం ఎక్కడుంది, ఏముంది? అయినా కానీ వైస్ చైర్మన్ పోస్టు వాళ్ళకే కావాలని చెప్పి ఏకంగా అడ్డంకులు క్రియేట్ చేయడం, వాయిదాల మీద వాయిదాలు వేయించడం, చివరికి ఏ స్థాయిలో భయపెట్టే కార్యక్రమం చేసినారంటే, మున్సిపల్ చైర్మన్ అనే అభ్యర్థి ఆడాయమ, మున్సిపల్ చైర్మన్, నాకు ఈ పదవి వద్దు, నీ ప్రభుత్వంలో నాకు ఈ పోస్టు వద్దు అని చెప్పి రిజైన్ చేసి తీసుకోపో చంద్రబాబు అని చెప్పి చెప్పింది. అంటే ఆ స్థాయిలోకి ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు. ఒక తుని అనేది ఒక చిన్న ప్రాంతం, ఒక మున్సిపాలిటీ. అందులో ఎవడు మున్సిపల్ చైర్మన్ అయితే ముఖ్యమంత్రికి ఏం సంబంధం? ఏమవుతుంది? నువ్వే ముఖ్యమంత్రి స్థానంలో ఉండవు, తునికి ఎమ్మెల్యే కూడా మళ్ళా మీ వాడే, ఏం తేడా పడుతుంది? అయినా కూడా ఇది పరిస్థితి. ఇంకొకటి అత్తిలి 20కి మనం గెలిచింది 16, వాళ్ళు గెలిచింది, కూటమి ప్రభుత్వం గెలిచింది 4. ఆ 16లో ఒకడు సమ్ రీజన్ తను డిస్క్వాలిఫై అయినాడు. అంటే 15 మనకు, 4 వాళ్లకు. మరి ఎన్నికలు మనమే గెలవాలి కదా, అందరూ మన దగ్గరనే ఉండరు. చేసి ఎన్నికల అధికారి లాస్ట్కి అది నకిలీ, ఇవి మేము ఒప్పుకోము అని చెప్పి చెప్తే ఎన్నిక వాయిదా జరిగింది. అది రెండో రోజు మళ్ళీ ఎన్నికకి పిలిచినారు. రెండో రోజు మళ్ళీ ఎన్నికకి వెళ్ళిపోతే రెండో రోజు ఏమంటాడు, ఎన్నికల అధికారికి గుండెపోటు అంట. మళ్ళీ వాయిదా. బలం లేనప్పుడు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఎన్ని ఎగ్జాంపుల్స్ ఏదైతే చూస్తూ ఉన్నాం. ఇంకో చోట తుని నియోజకవర్గం 30కి 30 మనమే గెలిచాం. మరి వీళ్ళ దగ్గర నెంబర్లు ఎక్కడున్నాయి, బలం ఎక్కడుంది, ఏముంది? అయినా కానీ వైస్ చైర్మన్ పోస్టు వాళ్ళకే కావాలని చెప్పి ఏకంగా అడ్డంకులు క్రియేట్ చేయడం, వాయిదాల మీద వాయిదాలు వేయించడం, చివరికి ఏ స్థాయిలో భయపెట్టే కార్యక్రమం చేసినారంటే, మున్సిపల్ చైర్మన్ అనే అభ్యర్థి ఆడాయమ, మున్సిపల్ చైర్మన్, నాకు ఈ పదవి వద్దు, నీ ప్రభుత్వంలో నాకు ఈ పోస్టు వద్దు అని చెప్పి రిజైన్ చేసి తీసుకోపో చంద్రబాబు అని చెప్పి చెప్పింది. అంటే ఆ స్థాయిలోకి ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు. ఒక తుని అనేది ఒక చిన్న ప్రాంతం, ఒక మున్సిపాలిటీ. అందులో ఎవడు మున్సిపల్ చైర్మన్ అయితే ముఖ్యమంత్రికి ఏం సంబంధం? ఏమవుతుంది? నువ్వే ముఖ్యమంత్రి స్థానంలో ఉండవు, తునికి ఎమ్మెల్యే కూడా మళ్ళా మీ వాడే, ఏం తేడా పడుతుంది? అయినా కూడా ఇది పరిస్థితి. ఇంకొకటి అత్తిలి 20కి మనం గెలిచింది 16, వాళ్ళు గెలిచింది, కూటమి ప్రభుత్వం గెలిచింది 4. ఆ 16లో ఒకడు సమ్ రీజన్ తను డిస్క్వాలిఫై అయినాడు. అంటే 15 మనకు, 4 వాళ్లకు. మరి ఎన్నికలు మనమే గెలవాలి కదా, అందరూ మన దగ్గరనే ఉండరు. వాళ్ళ దగ్గర కేవలం ఉండేది ఈ నలుగురికి తోడు ఇంకొకడు ఎక్స్ట్రా పోయినాడు, 5 మంది. మిగిలిన వాళ్ళంతా మన దగ్గరే ఉండరు. ఇక్కడ ఎన్నిక జరపరు, ఎన్నిక వాయిదా మీద వాయిదా, పోస్ట్పోన్మెంట్. ఎందుకంటే నెంబర్లు లేవు. ఇది జరుగుతూ ఉంది రాష్ట్రంలో. ఇలాంటి పరిస్థితుల మధ్య, ఇంతటి దారుణమైన రాజకీయ వ్యవస్థల మధ్య మీ ప్రాంతాలలో జరుగుతూ ఉన్నా కూడా, ఇది పెద్దవి మాత్రమే చెప్పా, బహుశా బహుశా మీ ప్రతి చోట కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగే ఉంటాయి. అయినా కూడా
మీరంతా కూడా గట్టిగా నిలబడిన పరిస్థితులే మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా కొన్ని చోట్లయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆడోళ్ళు మరీ ఎస్పెషలీ చాలా అంటే చాలా గట్టిగా నిలబడిన వాళ్ళు ఎవరైనా అంటే నా చెల్లెమ్మలు నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి గర్వంగా చెప్తారు. ఈ ఎన్నికల్లో మీరంతా కూడా మీరు చూపించిన మీ స్ఫూర్తిని నిజంగా ఎంత గొప్పగా మీరు చూపించారు అని అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేయడం తప్పు అని చెప్పి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి గట్టి మెసేజ్ పోయింది అన్న సంగతి చెప్పడానికి చాలా సంతోషపడతాను. రాబోయే రోజుల్లో మీరు చూపించిన ఈ స్ఫూర్తి మాత్రం చిరస్థాయిగా నిలబడిపోతుంది. ప్రతి కష్ట సమయంలో ఉన్న ప్రతి కార్యకర్తకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు చూపించిన ఈ స్ఫూర్తిని, మీరు ఈ కష్టకాలంలో పార్టీ పట్ల మీరు చూపించిన ఈ నిబద్ధతకు మీ జగన్ ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాడని ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తాను. ఖచ్చితంగా రాబోయే రోజులు మనవి. ఖచ్చితంగా చూస్తూ ఓ సంవత్సరం అయిపోయింది, కన్ను మూసుకుంటే ఇంక మళ్ళీ 3 ఏళ్ళు అయిపోతాయి. ఈ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది మాత్రం ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అఖండమైన మెజార్టీతో నిలబడుతుంది. ఈసారి వచ్చినప్పుడు మాత్రం మీ జగన్ కార్యకర్తల కోసం ఖచ్చితంగా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తాను.